ఎలివేషన్ చేసే ముందు 4 ఇంచులు మనం ముందుకు తెచ్చుకోవాలి. ఒక స్టెప్ లాగా ఉండాలి, ఒక డిజైన్ లాగా ఉండాలనుకుంటే మనము 1 ఇంచు 2 ఇంచుల మందం అయితే మనం అది కలవతోటి అంటే సిమెంటు ఇసుకతోటి డబల్ కోట్ ప్లాస్టింగ్ చేసుకోగలిగితే అది 1 ఇంచు 2 ఇంచుల ముందుకు తీసుకోవచ్చు. 4 ఇంచులు ముందుకు కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం రెడ్ బ్రిక్స్ గోడకు అతికించుకుంటేనే మనకు 4 ఇంచుల ముందుకు వస్తుంది, డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇంకోటి ఏముంది, మనం 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ పైన ఫ్లోర్ ఎక్కడైతే ఎండ్ ఆఫ్ ద వాల్ ఉందో ఆ పైన నుంచి కింద మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము అక్కడి వరకు మెజర్మెంట్ తీసుకొని పైనుంచి కింద వరకు చెక్ చేసుకొని అన్ని కోణాల్లో, అది తూకానికైనా దారానికైనా మెజర్మెంట్కైనా అన్ని కోణాల్లో చెక్ చేసుకొని దారం కట్టేసుకొని అక్కడి నుంచి పేర్చుకుంటూ పోతే, అంటే ఇన్ ద సెన్స్ కట్టుకుంటూ పోతే సరిపోతుంది. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ 8 mm రాడ్తో సమానమైన బొంబాయి మేకులు గోడలేకి కొట్టేసి 8 mm రాడ్ కట్టేసి దాని మీద నుంచి బ్రిక్స్ పెట్టుకుంటూ పోతాం. ప్రతి 7 నుంచి 8 వరుసలకు ఒకసారి బొంబాయి మేకులు గోడలేకి కొడతాం. 6 ఇంచుల మేకులు బొంబాయి మేకులు అంటే ఈక్వల్ టు 6 mm రాడ్తో లేకపోతే 8 mm రాడ్తో సమానం. అది లోడ్ మోయడానికైనా పగుళ్ళు రాకుండా ఆపడానికైనా ఏ రకంగానైనా పనికొస్తుంది ఈ బొంబాయి మేకులు. పల్లెటూరులో మనం రేకులు వేయాలనుకుంటే, హోల్స్ వేయాలనుకున్నప్పుడు ఈ బొంబాయి మేకులతో ఆ రేకులకు కూడా రంధ్రాలు వేసి బోల్టాలు నట్లు వేసుకోవచ్చు మనం. ఇంకోటి ఏముంది, సిమెంటు శాండ్ ఇవి రెండు కూడా సమపాళ్లలో అంటే 50 ఒక గంప ఇసుక ఒక గంప సిమెంటు తీసుకొని బాగా కలుపుకొని చేసుకోవడం. రెడ్ బ్రిక్స్ కట్టే ముందు 4 ఇంచుల బ్రిక్స్ అన్నాం కదా, ఆ 4 ఇంచుల బ్రిక్స్ తప్పనిసరిగా ప్రతి బ్రిక్ని కూడా బకెట్లో నానబెట్టేసి, బ్రిక్ నానబెట్టిన తర్వాత మనకు బుడగలు వస్తాయి, అంటే ఆ గాలి రంధ్రాలు, ఆ గాలి రంధ్రంలోకి ప్రతి రంధ్రంలోకి నీళ్ళంతా పోయేసి ఆ బుడగలు ఆగిన తర్వాత ఆ బ్రిక్ బయటకు తీసుకొని ఆ తర్వాత మనం వాడుకుంటే ఎటువంటి పగుళ్ళు రాకుండా ఉంటుంది.